సో ఈ లవ్ని బేసిక్గా 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయాలనుకుంటున్నాను నేను. ఏంటంటే ఒకటేమో ఈ మూవీస్లో ఉన్నట్టు ఏమాయ చేసావే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో ఇట్లా అమ్మాయే ఫస్ట్, మా జీవియం, తర్వాతే ఎవరైనా. ఇంకో కైండ్ ఆఫ్ మూవీస్ ఉంటాయి, యానిమల్ మూవీ కానీ అర్జున్ రెడ్డి మూవీస్ కానీ, అవి లవ్ హేట్ రిలేషన్షిప్, లవ్ క్వారల్ రిలేషన్షిప్ ఇట్లా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే 2 కేటగిరీస్ హిట్. బట్ ఇప్పుడు కొందరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఏముంటారంటే, బట్ అమ్మాయిలకి ఏ రిలేషన్ ప్రిఫర్ చేస్తారు ఉమెన్? వాళ్ళు ఫస్ట్ ఉండాలా లేకపోతే ఇట్లాంటి కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్? నాకైతే కొట్టడం, తర్వాత కొట్టినా నేను ప్రేమిస్తా అని చెప్పడం బుల్షిట్. అది నేను అసలు తట్టుకోలేను. అది నాకు చిన్నప్పుడు ఎప్పుడో మా మమ్మీ తక్కువ మార్క్స్ వస్తే కొట్టిందే ఇంకా గుర్తొస్తుంది ఎప్పుడప్పుడు. మా మమ్మీకి ఫోన్ చేసి మమ్మీని టార్చర్ చేస్తావు ఒక అర్ధగంట, ఎందుకు కొట్టినా మమ్మీ అని. మా మమ్మీ చాలా గిల్టీ ఫీల్ అవుద్ది ఆ విషయం పైన. అనవసరంగా కొట్టిందే, అప్పుడు నేను చిన్నపిల్లనే, 20 ఏళ్ళకి నువ్వు పుట్టేసావు, నేను చిన్నపిల్లని, నాకో పిల్ల, నాకేం తెలుసు అని మా మమ్మీ ఫీల్ అయిద్ది. పాపం మా మమ్మీ కూడా విక్టిమే కదా. సరే, నేను అదే ఇంకా గుర్తుపెట్టుకోగలిగాను అని అంటే, రిలేషన్షిప్లో యూఆర్ ఎ ఫుల్ అడల్ట్. నీ పైనకి అబ్యూస్ వస్తే డూ యూ ఎవర్ థింక్ దట్ యూ కెన్ ఫర్గెట్ దట్? అది మర్చిపోగలరా మీరు? ఇట్ విల్ హాంట్ యూ. డిస్రెస్పెక్ట్ వదిలేదు మిమ్మల్ని. అసలు అక్కడ లవ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్రెస్పెక్ట్ చేస్తే నువ్వు పొద్దున్న లేసి నువ్వు చాయిస్ తీసుకోవాలి కదా, ఐ విల్ ట్రీట్ దిస్ పర్సన్ జెంట్లీ అని. ఆ చాయిసే లేదు అబ్యూస్ ఉన్న చోట. చిన్న అబ్యూస్ అయినా అవ్వని. నేను ఒక వీడియో చూశానండి సోషల్ మీడియాలోనే. ఏంటి అంటే, ఒక అమ్మాయి ఒక అబ్యూసివ్ రిలేషన్షిప్లో ఉంటుంది. అది ఎలాంటి రిలేషన్షిప్ అయినా అవని, వాడు ఫ్లాస్ ఇస్తాడు, డేట్స్కి తీసుకెళ్తాడు, టేబుల్ జరుపుతాడు, ఈ సినిమాల్లో చూపించేవన్నీ చేస్తాడు, పాదాలకు ముద్దులు పెడతాడు, అన్నీ చేస్తాడు. కానీ కోపం వచ్చినప్పుడు పాసివ్ అగ్రెషన్ చూపించేస్తాడు. బలం కొడతాడు, లేకపోతే ఇట్లా గుద్దుకుంటాడు, ఏవేవో చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయికి తెలియకుండా ఈ అమ్మాయి కోపం నా వల్ల వచ్చింది, నన్ను కొట్టలేక వాటిని కొడుతున్నాడు అన్న విషయం ఈ అమ్మాయికి అర్థమైపోయింది. ఈ అమ్మాయి నోటీస్ చేస్తుంది. అది సడన్గా వాడు పక్కకు వచ్చి ఇట్లా అంటాడు, అమ్మాయి చల్లని ఇట్లా పట్టుకుంటుంది. వాడు కొట్టలేదు కానీ భయపడింది. మీకు అర్థమైందా? అమ్మాయి భయపడుతూ ఉంటుంది ఆ రిలేషన్షిప్లో. సో ఉమెన్ అట్లాంటి రిలేషన్షిప్స్ ప్రిఫర్ చేయరు. మెన్ కూడా అట్లాంటివి ప్రిఫర్ చేయకూడదు. దే నీడ్ ప్రొఫెషనల్ హెల్ప్. గో టు థెరపీ. ఏ మనిషిని కొట్టకూడదు. అట్లీస్ట్ తెలిసి తెలియని వయసులో ఏమన్నా జరిగినా యూ షుడ్ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్. ఆ గిల్ట్ మొయ్యాలి. నెక్స్ట్ వచ్చే మనిషి పైన చూపించకూడదు. నిరంతరం మారుతూ ఉండాలి. మనిషి నిరంతరం మారాలి. చాలా తప్పు. అంటే ఆడపిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారండి. ఒప్పుకొని తీరాల్సిందే ఈ విషయం. అట్లీస్ట్ నేనైతే ఇండియన్ ఉమెన్ గురించి మాట్లాడుతున్నాను, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఒక జనరేషన్ ట్రాన్సిషన్ని చూసాం మనం. ఎందుకంటే మన ఏజ్లోనే ఇంటర్నెట్ వచ్చింది, మొబైల్ ఫోన్స్ వచ్చాయి, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మనం ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది మనమే. మన తర్వాత పిల్లలకి ఈజీ. అంటే ఇట్స్ దేర్. మన తర్వాత జనరేషన్ పిల్లలకి వాళ్ళు పుట్టడమే ఫోన్ల మధ్యలో పుట్టారు. మనం పుట్టలేదు, మనం టెలిఫోన్లో పుట్టాం కదా. మనకి టెలిఫోన్ తెలుసు. మనం టెలిఫోన్ చూసి సోషల్ మీడియా పెద్ద ట్రాన్సిషన్ చూసాం మనం. ప్రపంచపు పెద్ద ట్రాన్సిషన్ చూసాం మనం. మనమే అండి ఎక్కువ సఫర్ అయ్యేది ఇందులో. గవర్నమెంట్ షుడ్ పే us ఫర్ దిస్. యా, ఇట్ ఇస్ ఎఫెక్టింగ్ అవర్ మెంటల్ హెల్త్ అండి. మన డాడీ వాళ్ళు బాగానే ఉన్నారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అవర్ డాడ్స్ ఆర్ స్టిల్ స్టక్ ఇట్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. They're happy like that. Most of these kids know everything. Stuck. We are still updating. We are, we lost our teenage in apps installation. We should be paid for doing this to us. ట్రాన్సిషన్ చూసాం మనం. అందుకే అన్ని ట్రాన్సిషన్స్ చూసాం మనం. ప్రేమ ట్రాన్సిషన్ చూసాం మనం, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ట్రాన్సిషన్ చూసాం మనం, విమెన్ కమింగ్ అవుట్ ఇన్ మోర్ నంబర్స్ చూసింది మన జనరేషనే. కోవిడ్ చూసింది మనమే. ఇంక చాలా.
సో ఒక రకంగా ఆలోచిస్తే ముందు వాళ్ళకి ఏం తెలియదు, ఇప్పుడు వాళ్ళకి అన్ని అలానే తెలుసు. ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి అన్ని తెలుసు. మధ్యలో బలిక బక్రా హమ్మన్ గయా.